పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఫార్మాసిటీ బాధిత రైతులు హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ తదితరులతో కలిసి బషీర్బాగ్లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దాడి ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కాలుష్యంతో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా సీఎం రేవంత్ భూములు లాక్కునేందుకు ప్రయత్నించడం దారుణమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది. అక్కడ పొల్యూషన్ వస్తుంది, కాలుష్యం వస్తుంది, మా బిడ్డలు కూడా బతకలేరు, మేము అక్కడ నీళ్లు తాగలేమని. వాళ్లకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన, అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం, నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది, నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుంది అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్యా ప్రయత్నంగా వాళ్ళ మీద 307 అనేక మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది. ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. మేము ఏడుస్తున్నాం భూముల కోసం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. ఎందుకు వాళ్ళు ఎవరిని మర్డర్ చేయలేరు, ఎవరిని ఏం రేప్ కేసు చేసి చంపలేరు. మర్డర్లు చేస్తే జైలు శిక్ష పడతారు హస్బెండ్స్ అందరూ. ఏ తప్పు చేయనప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళకే ఎందుకు